చిట్ ఫట్ చిట్ కామెడీ ఛానల్. కామెడీ న్యూస్ ఫ్రమ్ నారద్. హాయ్, హలో, ఆదాబ్, నమస్తే. నేను మీ ఆర్జే నారద్. మీరు వింటున్నారు ఎఫ్ఎం ఉల్లిపాయ. ముందుగా మీ అందరికీ శ్రీ 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 వినాయక చవితి శుభాకాంక్షలు. తిరుగణనాథ దిద్దిద్దిత్తై, తిరుగణనాథ దిద్దిద్దిత్తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై, తిరుగణనాథ దిద్దిద్దిత్తై. అలా నాట్య గణపతిని కోరుకుందాం, మనకి తెలివితేటల్ని బుద్ధిని ప్రసాదించమని. నాకు తెలుసు మీరందరూ ఏమనుకుంటున్నారో, ఈరోజు గణపతి పూజ, గణపతి పాటలు తప్ప ఏముంటాయి అని కదా. కానీ కాదు, ఈరోజు మనం ఎవరు ఊహించని ఓ స్పెషల్ ప్రోగ్రామ్. లక్కీగా ఈరోజు మన స్టూడియోకి ఓ స్పెషల్ గెస్ట్ వచ్చారు. వారే మిర్చి మౌస్ గారు. మీరు విన్నది కరెక్టే, మిక్కీ మౌస్ కాదు, మిర్చి మౌస్. హలో సార్, జై గణేష. ఓ జై గణేష, జై గణేష. మీ పేరు చాలా వెరైటీగా ఉంది. నేను మిర్చి సినిమా రిలీజ్ నాడు పుట్టానట, అందుకు మిర్చి మౌస్ అని పేరు పెట్టారు. అంటే మీ పేరెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ అన్నమాట. అంతేగా అంతేగా. మీ బనీన్ మీద కనిపిస్తుంది లవ్ ఆల్ అని. అవును, నా స్లోగన్ లవ్ ఆల్. వీలైతే ప్రేమించండి, పోయేదేముంది, మహా అయితే ప్రేమిస్తారు. వావ్, దిస్ సాంగ్ డెడికేటెడ్ ఫర్ యూ. మీరు వచ్చిన ఆనందంలో మర్చిపోయా. ఈరోజు వినాయక చవితి, మూషిక వాహన గజానన. ఆయన మీరు తీసుకెళ్ళాలి కదా, ఇలా వచ్చేసారేమిటి? ఎందుకంటే మిర్చి మౌస్ అలిగాడు. వావ్, వాట్ ఏ బొనాంజా. అలిగిన మిర్చి మౌస్ నేరుగా మా స్టూడియోస్కి వచ్చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిర్చి మౌస్ ఎందుకు అలిగారో తెలుసుకునే ముందు చిన్న బ్రేక్. మనిషి యూజ్ చేసే ప్రతి మెడిసిన్ పరిశోధనలో ఎన్నో ఎరుకల ప్రాణత్యాగం ఉన్నది. ఆర్జే గారు, మీకు ఎరుకల గురించి ఏం తెలుసో చెప్పండి. అది చెప్పలేరు, ఎందుకంటే మీరు చదువుకున్న పాఠాల్లో అవి లేవుగా. పాఠం అంటే ది పైట్ పైపర్ ఆఫ్ హ్యామ్లిన్ అనే పాట ఉండేది. ఎలుకల్ని గుంపుగా తీసుకెళ్లి జలసమాధి చేయడం, అంతేగా చదువుకున్నది. అమ్మో, ఇప్పుడు చెప్పకపోతే పరువు పోయేట్టుంది. జై అయ్యమ్మ. చెప్పండి రేడియో జాకీ గారు. చెప్తున్నాను వినండి. ఎలుకలు చాలా తెలివైనవి, సమాజానికి చాలా ఉపయోగపడతాయి. పర్యావరణ మార్పుల్ని ఎలుకలు పసిగట్టగలవు. వాటర్లో కలుషితాలను ఇట్టే పసిగట్టేస్తాయి. పంటల ఆరోగ్యాన్ని మానిటర్ చేయడంలో ఉపయోగపడతాయి. సైన్యంలో కూడా ఎలుకలను వాడతారు. పేలుడు పదార్థాలని, మత్తు పదార్థాలని కనుగొనడానికి ఎలుకల్ని ఉపయోగిస్తారు. ల్యాండ్ మైన్స్ను కూడా కనిపెట్టగలవు. అంతేకాదు, నాసా 2018లో 20 ఎలుకల్ని స్పేస్లోకి పంపించింది. ఇవన్నీ వింటుంటే ఎలుకలకు మనిషి ఎంత రుణపడి ఉన్నాడో అర్థమవుతోందిగా. అందుకే మన భారతీయ సంస్కృతి వినాయక చవితిలో వినాయకుడితో పాటు మూషికాన్ని పూజిస్తుంది. మీ పూజలు, రుణాలు దేవుడెరుగు. ఇష్టానుసారంగా మందులు పెట్టి మమ్మల్ని, మా జాతిని అంతం చేయకుండా ఉంటే చాలు. మిర్చి మౌస్ ఎందుకు అలిగారో ఇప్పుడు తెలిసింది కదా ఫ్రెండ్స్. అందుకే లవ్ ఆల్, లెట్ లివ్ ఆల్. వావ్, మన మిర్చి మౌస్ గారు చెప్తున్నారు లవ్ ఆల్, లెట్ లివ్ ఆల్. మరోసారి అందరికీ ఉండ్రాళ్లతో వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు వింటున్నారు ఎఫ్ఎం ఉల్లిపాయ్. స్టే ట్యూన్.
దయుంచయ్యా దేవ నీ అండా